నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం। ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా రాపూరు పట్టణంలోని లక్ష్మీపురంలో టీడీపీ నాయకులు ఏదోటి కోటి నాయుడు, రాపూరు మహిళా మండల అధ్యక్షురాలు చిలుకూరి రవణమ్మ, మాజీ సర్పంచ్ పచ్చిగల్ల రత్నం, సయ్యద్, టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పథకాల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షేమంలో అందించడం, అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం। ఈ 100 రోజులు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు: నిరుద్యోగ యువతలకు అండగా మెగా డిఎస్సి, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం, పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇవ్వడం ఒక వింత అయితే, మొదటి నెల ఒకే ఒక్కరికి 7000 రూపాయలు చొప్పున ఒకే రోజు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర। ఈ కార్యక్రమంలో రాపూరు పట్టణ టీడీపీ నాయకులు ఏదోటి కోటి నాయుడు, పచ్చిగల రత్నయ్య, చిలకూరి రవణమ్మ, సయ్యద్, చింతగుంట రాజా, మహేష్, పాపయ్య, బాలయ్య, మోడపోతల సుబ్బారాయుడు, రేవూరు మణి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు। సైద్ బోక్రం ముందర తెలుసు కదా రోడ్లు వేయాలని చెప్పారు। మీ మాట ప్రకారం అసలు ఏమవుతున్నారు దీన్ని, అయినా మేము ఫోటోలో వేపించాం రోడ్డు, సరేనా? చెప్పాలి మీ రోడ్డు కూడా మాకు ఎవరు వేసిందా? ఆ మాట చెప్పాలా? అది అదే ఆ మాట చెప్పాలి, ఎవరు రోడ్లు వేసినట్టు చంద్రబాబు నాయుడు వేసాడని చెప్పాలా? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులైన శుభ సందర్భంగా రాపూర్ పట్టణంలో రాపూర్ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం నాయకులు కోటి నాయుడు గారు, అలాగే సయ్యద్ గారు, రౌణమ్మ గారు, పాపన్న గారు, బాలయ్య గారు, మహేష్ గారు, అలాగే దేవ, అలాగే రాజా, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ఎవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి। అలాగే ఈ పండుగ అనేది మాకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ రోజు, ఎందుకంటే ఈ 100 రోజుల్లో జరిగిన పనులు ఫస్ట్ మా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకమే డిఎస్సి మీద పెట్టాడు। అది ఆ రోజు 16,000 పోస్టులు ఫిలప్ చేస్తానన్నాడు, దాని ప్రకారమే ఆయన ఫస్ట్ సంతకము డిఎస్ఆర్ మీద పెట్టాడు। అలాగే ఉచిత ఇసుక చెప్పాడు, ఉచిత ఇసుక కూడా ఫ్రీగా తోలుకోమని కూడా చెప్పుకున్నాడు। అలాగే మద్యాన్ని గురించి మంచి క్వాలిటీ మద్యం అందిస్తానని చెప్పాడు। రేపు 1వ తేదీ నుంచి ఆ మద్యం క్వాలిటీ కూడా పాటలు పెట్టి మనకు బాగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని దానికోసం దాన్ని కూడా ఇస్తున్నాడు। అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి చెప్పినట్టు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు। అలాగే తల్లికి వందనం అవి ప్రాసెస్ జరుగుతూ ఉంది। తల్లికి వందనం పథకం కూడా కొన్ని రూల్స్ వచ్చిన్నాయి, ఆ రూల్స్ ప్రకారం తల్లికి వందనం కూడా డబ్బులు వేస్తారు। అలాగే కార్డులు, పెన్షన్లు, కొత్త కార్డులకి కొత్త పెన్షన్లకి వచ్చే నెల 1వ తేదీ నుంచి అప్లికేషన్లన్నీ తీసుకోమని చెప్తున్నారు। ఓట్లు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు కానీ పెన్షన్లు కానీ ఇస్తారు। అలాగే ఈ గవర్నమెంట్లో ఏ పనులు కావాలన్నా చెప్పిన కాడికన్నా ఈ 100 రోజుల్లో ఎక్కువ పనులు చేశారు। కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మా చంద్రబాబు నాయుడికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పి మీరందరూ క్షేమంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం।